విశ్వనటుడు కమలాసను విక్రమ్ సైన్మా హిట్ తర్వాత ఇక మధ్యలోనే ఆగిపోయిన ఇండియన్ టూ సైన్మా చేద్దామని ప్రారంభించిండు. ఇక నిర్మాతలు గిట్లా ఇక కమల్ హాసన్ ఉన్నాడంటే హిట్ ఖాయం అనుకొని భారీ రేంజ్ లో ఖర్చు పెట్టి ప్యాన్ ఇండియా రేంజ్ లా సైన్మాని విడుదల చేసిరు. కానీ ఇక అది కాస్త థియేటర్లకు పోయేసరికి డిజాస్టర్ లెక్క మారింది. ఇక ఎప్పుడైతే సైన్మా థియేటర్లో విడుదల చేసినప్పుడు డిజాస్టర్ ట్రోలింగ్ అయిందో సినీ విశ్లేషకులు తప్ప అందరూ విమర్శించిరో. ఇక ఆ తర్వాత ఓటీటీలా ఇటీవలనే విడుదల చేసిరంట. ఓటీలో విడుదల చేసిన కా నుంచి మరింత ట్రోలింగ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్నదంట. ఇక ముఖ్యంగా దీంట్లో నటించిన కమల్ హాసన్ ఆయన మేకప్, ఇక అట్లనే సిద్ధార్థ్ పాత్ర గురించి, అంతేకాకుండా డైరెక్టర్ శంకర్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతున్నదంట. ఇక ఎవరైతే ఓటీటీలో చూసిరో ఫ్యాన్స్ అందరూ ఇక కమల్ హాసన్ సైన్మా గిట్లా ఉంటదని మేము అసలు ఊహించలే అనుకుంటా ఫ్యాన్స్ అందరూ శంకర్ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారంట. అంతేకాదు ఇక ఆ మధ్యకాలంలో ప్రమోషన్ల భాగంగానే సిద్ధార్థ్ గిట్లా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. గవి ఇప్పుడు మళ్ళా తీసి మస్తుగా ట్రోలింగ్ మొదలు పెడుతున్నారంట. ఇక అంతేకాకుండా అసలు ఆ సమయంలో నువ్వు చేసిన అతికి ఇక సైన్మా ఫలితానికి ఏమన్నా సంబంధం ఉన్నదా అనుకుంటా ప్రశ్నిస్తున్నారంట. ఇక మరి కరెక్టే కదా, ఇక గంతకు పోతే గింత అయింది అన్నట్టుగా గదే ఇప్పుడు ఉదాహరణ లెక్క చూపించి ఆడుకుంటున్నారంట ఘోరంగా. ఇప్పుడు ఇంకొక ప్రధాన ముచ్చట ఏంది అని అంటే ఒక విషయం బయటపడ్డది. ముందుగాల దీంట్లో ఎవరైతే సిద్ధార్థ్ పాత్ర నటించిండు ఇక ఆ పాత్రకి మన తమిళ నటుడైన శివకార్తికేయన్ని ముందుగా సంప్రదించిరంట. ఆ శివకార్తికేయన్ గుట్ల మంచి అవకాశం వచ్చింది, ఇక శంకర్ సైన్మాల అంటే చేద్దామని ఆసక్తిని చూపించిండంట. కాకపోతే ఎందువలనో డేట్ల కారణాల వల్ల డేట్లు సర్దుమనగకపోవడం వల్ల ఇక ఆయన ప్రారంభం కాకుండానే తప్పుకున్నాడు అని చెప్పేసి ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఇక చూసిరా, ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఇక సైన్మాలో చూస్తే మాత్రం సిద్ధార్థ్ పాత్ర కీలకంగా ఉంటది కాబట్టి ఇక ఫలితం గిట్లా ఈయన మీద బాధ్యత ఉంటది. అందుకనే సిద్ధార్థ్ చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఒకవేళ శివకార్తికేయన్ గిట్లా ఈ పాత్ర నటిస్తుంటే మాత్రం అదే ట్రోలింగ్ ఈయన ఎదుర్కోవాల్సి వస్తుంటది. గట్లా జరగలేదు కాబట్టి సిద్ధార్థ్ బలైతే ఇక శివకార్తికేయన్ తప్పించుకున్నాడు అనే మాట మాత్రం వినబడుతున్నది. గదొక్కటే కాదు, ఇక చాలా కాలం నుంచి సిద్ధార్థ్ ఒక మంచి సక్సెస్ కోసం బలి తప్పిస్తున్న సమయంలో ఈ సైన్మా గిట్లా డిజాస్టర్ ఇవ్వడంతో ఇక కెరియర్ మరింత రిస్క్ లో పడ్డదేమో అని చెప్పేసి సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంట. మళ్ళా ఏమైతేనే శివకార్తికేయన్ అయితే ఓవైపు మంచిగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటా కెరియర్లా సైన్మాల మీద సైన్మాలు చేసుకుంటా దూసుకుపోతున్నాడు. అందుకనే మొత్తం మీద దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి అని అంటే ఇక మనకి రాలేదంటే ఎందుకు రాలేదు అని నిరాశ పడకుండా, ఒకరికి వచ్చింది అని అంటే వాళ్ళ మీద ఈర్ష పడకుండా మన వరకు ఏదొస్తే గది మనం చేసుకుంటా పోతే విజయం అనేది మనకు వరిస్తుంది అని నమ్మి మనం ముందు అడిగేయాలి. గదే జీవితం. గిట్లా చేస్తేనే మనకు అంతా మంచిగానే జరుగుతుంది అని నమ్ముకుంటా పోతేనే అంతా మంచిగా జరుగుతుంది అని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.